నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో నామినేటెడ్ పోస్టులకి ఖరారు అయిపోయింది అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. మరి ఎవరెవరికి ఏ పదవులు రాబోతున్నాయి, ఎవరెవరు అనేది మనకి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో నామినేటెడ్ పోస్టులు ఖరారు అయిపోయాయి. ఎవరెవరికి ఏ పదవులు వస్తాయని చెప్పేసి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నామినేటెడ్ పోస్టుల కోసం దాదాపు 23,000 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి ఎవరెవరికి ఏ పదవి వచ్చే అవకాశం ఉందంటారు సార్? మొదట శ్రీ గారు మీకు మన టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఎన్నో డక్కాముక్కాలు తిని కేసులు పట్టుకొని అనేక రకమంది ఇబ్బందులు కలిగిన తెలుగుదేశం పార్టీ కొట్టమి జెండాలు మోసిన కార్యకర్తలకి ఖచ్చితంగా పార్టీ నాయకులకి న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకుల మీద ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక రేషియో ప్రకారం 60-20-30 అంటే టీడీపీ ఒక 60%, జనసేనకు ఒక 20%, బీజేపీకి ఒక 10% లాగా పదవుల పంపకం జరుగుతా ఉంది. అయితే ఎన్ని వ్యయ ప్రసారాలు వచ్చినా జెండా వదలకుండా కార్యకర్త అనే వ్యక్తి అనేక ఇబ్బందులు కలిగిన, జైల్లో పెట్టిన, కేసులు వేసిన, ఆస్తులు పోయినా, ప్రాణాలు అర్పించుకున్నా కూడా చాలా మంది కూడా వాళ్ళ సేవలు మేము విలువ కట్టలేమమ్మా. ఎందుకంటే పార్టీ కోసం జీతాలు, పార్టీ వాళ్ళకి ఏం సహాయం చేయదు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కూడా ఆకలైనా కూడా వాళ్ళ తిండి వాళ్ళు తింటారు, వాళ్ళ పచ్చొక్క వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళ జెండా వాళ్ళే మోస్తారు. అలాంటి పార్టీకి సిన్సియర్ గా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అంటే ఈరోజు ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, అలాగే కొన్ని రకాల టీటీడీ కావచ్చు, అలాగే బోర్డు కావచ్చు, అలాగే అనేక అంశాలపైన లిడ్ క్యాప్ కావచ్చు, అనేక టూరిజం కావచ్చు, అనేక అంశాలపైన కార్పొరేషన్ పదవులు, కొన్ని రకాల నామినేటెడ్ పోస్టులు అగ్రికల్చర్ సంబంధించి కూడా ఉన్నాయి. వీటిలో ప్రాథమికంగా ఉన్న 5 ఏళ్లలో 2 టర్ములుగా ఇస్తే ఎంతో కొంతమంది న్యాయం చేయొచ్చని చాలా మందికి, ఇప్పుడు టీడీలో ఒక ప్రముఖ ఛానల్ వ్యక్తికి, చైర్మన్ కి వాళ్ళు ఆలోచిస్తున్నారు. లిడ్ క్యాప్ అనే వ్యక్తి, ఆ లిడ్ క్యాప్ అనే చైర్మన్ పదవి ఒక గతంలో వేరే పార్టీని చూసిన ఒక ఎమ్మెల్సీ లేడీకి ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే టూరిజం ఒక డిజిటల్ మీడియాలో పనిచేసిన ఒక నాయకుడికి ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే డిజిటల్ మీడియాలో పనిచేసిన ఒక నాయకుడు కష్టపడి పనిచేసి దాదాపు 5 ఏళ్ళు తనే అన్ని ఖర్చులు అని భరించిన వ్యక్తి ఇవ్వాలనుకుంటున్నారు. ఇలా చాలా మంది అనేక అంశాలపైన, మత్స్య శాఖ కావచ్చు, మత్స్య కార్పొరేషన్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే దేవాదాయ శాఖ సంబంధించి అనేక అంశాల పోస్టులన్నీ కూడా అప్లై చేయమని చెప్తే దాదాపు 23 నుంచి 24,000 వరకు ఉన్నాయి పోస్టులు, అంటే అప్లై చేసిన వాళ్ళు. కానీ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 17 కార్పొరేషన్లు, ఇంకొక దానికి లింకేటప్ అయినాడు ఒక 6-7 కార్పొరేషన్లు. కొత్త కలిపితే మహా అంటే ఒక 150 పోస్టుల నుంచి 175 పోస్టుల మధ్యలో ఉంటాయి. వీటికి దాదాపు ఇన్ని వేల మంది అప్లై చేశారంటే అందరికీ న్యాయం చేసిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉంది. పైగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయాలి. వాళ్ళలో అసంతృప్తులు రాకుండా చూసుకోవాలి. ఇక్కడ ప్రాథమికంగా ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా పార్టీ పెట్టించి కూడా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. నేను నా వరకు లెక్కేసుకుంటే కూడా దాదాపు 83లో పార్టీ పెడితే నేను దాదాపు 26 ఏళ్ళుగా పార్టీలో ఉంటున్నాను. నేను కూడా ఇంతవరకు ఏ పదవి అనుభవించలేదు, ఏ పార్టీ పదవి నేను కోరుకోలేదు. గతంలో పార్టీ కోసం పనిచేసాం, పార్టీ సేవలు అందించాం. పార్టీ గుర్తించి పలాని పదవి నీకు ఇస్తున్నాం అంటే అది పార్టీలు ఇచ్చినా, ప్రభుత్వం ఇచ్చినా, నామినేటెడ్ ఇచ్చినా కార్యకర్తలు ఎవరు కూడా వ్యతిరేకించకుండా పార్టీ కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు కూర్చొని ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. ఆ పార్టీలో పనిచేసిన నాయకులు, బీజేపీలో, జనసేనలో పనిచేసిన నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా పనిచేసిన కొంతమంది నాయకులు పేర్లు తీసుకొని పార్టీకి పైరువేలు చేయకుండా కొన్ని రకాల ఫోటో సెక్షన్ కో, లేదంటే మెహర్బానీ కోసమో, లేదంటే కోటరీలో ఉన్న వ్యక్తులే కాకుండా నిజంగా పార్టీకి సేవ చేసి ఏ స్థానాల్లో అనుకున్న కనుక మెజార్టీ తెప్పించిన కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళు కష్టపడి ఓటింగ్ బ్యాంక్ దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించిన కార్యకర్తలు, నాయకులు, అనేక కుల మత ప్రాతిపదిక మీద కూడా ఇక్కడ డివైడైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి రేషబుల్ గా
ఎవరికి ఈ పదవికి అర్హతో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైన తొందరలో ఆ పోస్టులు కంప్లీట్ చేయాలని ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆ బాబు గారు ఈ నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేయమని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గడిచిన రోజుల్లో కొంత ఆషాఢ మాసం కొంత రోజులు బాగాలేకపోవడం వల్ల పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు బాబు గారు. సరే ఇప్పుడైతే ఒక కొలిక్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ అన్ని రకాల లిస్టులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే పార్టీలు సీనియర్ నాయకులు ఎవరు కార్యకర్తలకు పనిచేశారనే విషయం పైన కూడా తర్జన భర్జన చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులుగా వాయిస్ మెసేజ్ ఇచ్చారు బాబు గారు, మీరు ఎవరైనా పార్టీ నాయకులుగా ఉండాలి, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు నామినేటెడ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాయిస్ మెసేజ్ ఇచ్చారు. చాలా మంది వాటిని ఫాలోఅప్ చేసి ఆన్లైన్ ద్వారా నేరుగా కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు కొన్ని పేర్లు ప్రతిపాదించారు. ఇవి ఏమైనా సరే చాలా మంది తప్పులు జరగకుండా ఉండడానికి మాక్సిమం ప్రయత్నం చేశాం. ఒకటో తప్పులు జరగకుండా, ఎందుకంటే కొంత అనుకూలమైన వాళ్ళు, వ్యక్తులకు కావాల్సిన వాళ్ళు కొంత పక్కన ఉండే వాళ్ళకి ఇస్తారనే ఆలోచన కొంతమంది ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి ఏ పార్టీ నాయకుడు అయినా సరే పార్టీలో పనిచేసినట్టయితే క్షేత్రస్థాయి నుంచి పై వరకు అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి 100% వాళ్ళకి న్యాయం చేస్తారన్న ఆశ అలాగే ఉన్నాయి. అలాగే చాలా మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. అది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కోరుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయడం కోసం మాక్సిమం వాళ్ళ పేర్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. ఏదేమైనా సరే పార్టీ ఉంటే పదవులు ఉంటాయి, అధికారం ఉంటాయి. పార్టీ నిలబడాలంటే కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుంది. సో కార్యకర్తల కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా భవిష్యత్తులో ఎంతో మంది పార్టీ కోసం ప్రాణాలు ఇప్పించున్నారు, ఎంతో మంది త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ త్యాగ ఫలితాలు ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉండదు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి తగిన న్యాయం చేసి తగిన వాళ్ళ పోస్టు ఏదైతే ఉంటుందో వాళ్ళకి తగిన స్థానం కల్పిస్తే గౌరవప్రదంగా ఉంటుంది. బాబు గారు ఎప్పుడు ఉంటారు, నేను ఎప్పుడు కార్యకర్తల పాదాలకు హస్తామనం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ఈరోజు కార్యకర్తల వల్లే పార్టీ నిలబడింది. దాదాపు 43 ఏళ్ళు పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో డక్కామెక్కాలు తిరిగి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ముందు రామారావు గారు పార్టీ నడిపేటప్పుడు పెట్టిన 3 నెలల్లో అధికారం రావడం, ఎమర్జెన్సీ రావడం, మళ్ళా పోరాటం చేయటం, మళ్ళీ అధికారం రావటం, ఆ తర్వాత ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్ లో అనేక ఒడిదుడుకులు వచ్చిన హేమాహేబీలు ఓడిపోయినా కూడా మళ్ళీ నిలబడుకునేది పార్టీ. ఆ తర్వాత ప్రత్యేక హోదా వచ్చి ప్రత్యేక విషయం పైన వచ్చినప్పుడు, విభజన రాష్ట్రం వచ్చినప్పుడు చిగురుటాకులకు ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు చాలా మంది కార్యకర్తలు నాయకులు భయపడిపోయారు, ఇంకా తెలుగుదేశం పార్టీ ఉంటుందా, ఈ బీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ ఇవన్నీ వచ్చాయి కదా. ఎలా అంటే విభజన తర్వాత కూడా మళ్ళీ పడి లేచిన తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది కార్యకర్తలే. అటువంటి కార్యకర్తలు ఉండడం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైపు తెచ్చుకునేదంటే 100% తెలుగుదేశం పార్టీ యొక్క నిర్మాణం, క్షేత్రస్థాయిలో ఉన్న బలం, కార్యకర్తల యొక్క సపోర్టు, ఏదైతే నాయకులు చెప్పారో చేస్తూ వచ్చారు కాబట్టి నమ్మకం అనేది ఈ రోజు కార్యకర్తలు ఎలా ఉంటారంటే అటు పార్టీకి మీరు ప్రజలకి అనుసంధానం చేస్తూ బ్రిడ్జిలాగా ఉంటారు. అటువంటి కార్యకర్తలని ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళు పైకి తీసుకురావాలి, వాళ్ళు చేసిన సేవలు గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళని ఎవరో పైరవీలు చేశారని, ఎవరో సమాచారం ఇచ్చారో, లేదంటే ఎవరో రికమెండేషన్ చేశారని అటువంటి పదవులు ఇవ్వకుండా నిస్వార్థంగా పదవులు ఇవ్వే ఉద్దేశంతో ఒక ఆలస్యమైనా సరే ఒక 2-3 రోజులు పదవులు నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదని తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుంది కాబట్టి అందులో ఫిల్టర్స్ అయ్యారు. చాలా మంది కార్యకర్తలకి న్యాయం చేయలేకపోవచ్చు, ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి. 25,000 పైచలకు నామినేటెడ్ పోస్టులు అప్లై చేశారు కాబట్టి ఒక టర్మ్ లో కాబట్టి ఇంకో టర్మ్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుంది. ఖచ్చితంగా అయితే చాలా మంది పార్టీ కోసం పై స్థాయి నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కుటుంబ పరంగా త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లాస్ట్ లో పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి ఈ పదవుల పందిరిని తొందరలో అనుభవించబోతారు కాబట్టి శుభవార్త కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాబు గారు దాన్ని ప్రకటించి కార్యకర్తలకు న్యాయం చేస్తారు. మాలాంటి వాళ్ళు చాలా మంది కష్టపడిన వాళ్ళు కూడా తగిన న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాం. 1000 కళ్ళతో ఆశ ఎదురు చూస్తున్న కార్యకర్తలకి మంచి శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నామా. ఇది తొందరలోనే ఈ ఆశలు ఫలిస్తాయని చెప్పి ద్వారా తెలియజేస్తుంది.